2 గంటల 30 నిమిషాల రన్ టైం. చాలా డిలే తర్వాత రిలీజ్ అయినటువంటి డెకాయిట్ మూవీ. ఈ మూవీ చూసాక ఒక మాటలో చెప్పాలంటే, ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, లవ్ స్టోరీని యాక్షన్ థ్రిల్లర్ గా బాగా ప్రజెంట్ చేశారండి. ఇక డీటెయిల్డ్ గా చెప్పాల్సి వస్తే, ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే బాగా ఉందిరా ఇది అనే ఫీలింగ్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి. స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది సోది లేకుండా స్ట్రైట్ గా కథలోకి తీసుకెళ్లారు. ఇక్కడే ఒక పాయింట్ మనం గమనించాలండి. ఆడియన్స్ ని బోర్ కొట్టకుండా, అంటే బోర్ కాకుండా హోల్డ్ చేయటంలో మూవీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం డల్ గా ఫీల్ వస్తుందండి స్టోరీలో. మళ్ళీ మళ్ళీ అదే పాయింట్ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయినా కూడా ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇది చూస్తుంటే హరివిశేష్ గారి స్టైల్ మనకు గుర్తొస్తుంది. సినిమా స్టార్టింగ్ లోనే హీరో జైలు నుంచి తప్పించుకొని తను ప్రేమించినటువంటి అమ్మాయి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అసలు ఏమైంది, నిజంగా ఆ హీరోయిన్ తప్పు చేసిందా, చివరికి ఏమవుతుంది, అదే ఈ మూవీ మొత్తం బ్యాక్ డ్రాప్ అనమాట. అద్విశేష్ ఎవరైతే ఉన్నారో ఈ రోల్ కి పర్ఫెక్ట్ ఫిట్ అండి. లుక్ వేరియేషన్ కూడా 13 years గ్యాప్ లో బాగా చూపించారు. మృణాలి ఠాకూర్ కి కూడా హీరోతో సమానంగా స్ట్రాంగ్ రోల్ ఉందని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ ఓకే, కొంచెం బాగా తీశారని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్ గా ఫీల్ అయితే వస్తుంది, పాత ఫీల్ లాగా లేకుండా. కెమెరా వర్క్ అయితే ఎమోషన్స్ బాగా కన్వే చేశారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ట్విస్ట్లు కావచ్చు, స్క్రీన్ ప్లే కలిసి సినిమాని ఓకే థియేటర్లో ప్రేక్షకుల్ని హోల్డ్ చేశాయని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే, సెకండ్ హాఫ్ చాలా లెంగ్తీగా సాగింది. రిపిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి సీన్స్ లో, అంటే బోరింగ్ లాగా అనిపించవచ్చు. కొన్ని లాజిక్ లేని సీన్స్, అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి కావచ్చు, కొన్ని లాజిక్ లేని సీన్స్ మిక్స్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో దొంగతనాలు చాలా ఈజీగా చూపించారు. అనురాగ్ కశ్యప్ కావచ్చు అండ్ ప్రకాష్ రాజ్ పాత్రలను ఫుల్ యూజ్ చేయలేదు నాకు తెలిసి. క్లైమాక్స్ దగ్గర పెద్ద రివ్యూలు వస్తుంది అనిపిస్తుంది, కానీ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయారు నాకు తెలిసినంత మటుకి. ఒక లిప్ కిస్ సీన్ ఉంది, కొన్ని డైలాగ్స్ తప్ప మిగతా సీన్ ఫ్యామిలీతో కంఫర్ట్ గా చూడొచ్చు అండి. అంతే తప్ప ఇక వేరే ఏం లేదు. లవ్ స్టోరీ ప్లస్ యాక్షన్ మిక్స్ నచ్చితే ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది, లేకపోతే యావరేజ్ ఫీల్ రావచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం, రొటీన్ సినిమాల కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమాకి హానెస్ట్ రివ్యూ చెప్పాలంటే ఒక 5కి 3 రేటింగ్ మాత్రమే ఇవ్వచ్చు. ఇక తర్వాత ఎవరైతే సినిమా చూస్తున్నారో వాళ్ళు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా చూసేటటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.